దుర్గి వార్తలకు స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. దుర్గి మండలం కోలగుట్ల గ్రామంలో శ్రీరామ నవమి ఉత్సవాలు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు హోమాలు, యజ్ఞాలు శాస్త్రోక్తంగా జరిపారు. శ్రీ సీతారామ చంద్రస్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించగా, గురువారం స్వామివారి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. ఆలయ ప్రధాన అర్చకులు మారావర్జుల సూర్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ 5 రోజుల కార్యక్రమాలను ఆలయ కమిటీ పెద్దలు పర్యవేక్షించారు.
గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో గత 70-80 సంవత్సరాల నుంచి కూడా మా గ్రామంలో కూడా సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవములు మహా అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. మా గ్రామంలోని పెద్దలందరూ కూడా కొంతమంది ఒక 70 సంవత్సరాల క్రితం భద్రాచలం వెళ్ళి అక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ఎలా జరుగుతుంది అని చెప్పి అన్ని అక్కడ ఉండి 5 రోజులు తెలుసుకొని అప్పటి నుంచి వచ్చి మా గ్రామంలో కూడా భద్రాచలంలో ఎలాగైతే 5 రోజులు కళ్యాణం జరుగుతుందో మా యొక్క కోలగుట్ట గ్రామంలో కూడా సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో కూడా 5 రోజులుగా సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశిగా 5 రోజులుగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి రోజు ఉదయం కూడా విశ్వక్షేణ పూజ, నవగ్రహ హోమములు, సీతారామచంద్ర స్వామి వారి యొక్క హోమములు జరుగుతూ ఉంటాయి. ఉదయం సాయంత్రం కూడా హోమములు జరుగుతూ ఉంటాయి. కళ్యాణం రోజు ఉదయం కూడా హోమం జరుగుతుంది. సాయంత్రం కూడా స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. మరుసటి రోజు దశమి రోజు స్వామివారి సాయంత్రం కూడా అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. 5వ రోజు ఉదయం కూడా హోమం జరుగుతుంది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి స్వామివారికి వసంత సేవ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమము, 12 ప్రదక్షిణాలు జరుగుతాయి. ఆ తర్వాత స్వామివారికి పౌలింపు సేవ కార్యక్రమం జరుగుతుంది. ఏకాదశి రోజుకి అనగా 5 రోజులుగా ఈ యొక్క సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ఇదంతా కూడా గ్రామ పెద్దల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అందరూ దగ్గరుండి ఎంతో దైవభక్తితో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా జరిపిస్తూ ఉంటారు. ఈ రోజు రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు స్వామివారికి గత 5 సంవత్సరాల నుండి కూడా రథం చేయించిన దగ్గర నుంచి ఇది 5వ సారి కూడా ఈ 5 సంవత్సరాల నుంచి కూడా మహా అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలందరూ కూడా దగ్గరుండి ఈ యొక్క రథోత్సవ కార్యక్రమాలకు పాల్గొని స్వామివారి యొక్క కార్యక్రమాన్ని కూడా ఎప్పుడూ కూడా జయప్రదం చేస్తూనే ఉంటారు. జై